హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. రోజ్ ప్లాంట్స్ అనేవి వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా. ఆల్రెడీ మనకి వింటర్ అయిపోయి సమ్మర్ కూడా వచ్చేసింది. ఇంకా సమ్మర్కి మనము రోజ్ ప్లాంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ప్రికాషన్స్ తీసుకుంటేనే సర్వైవ్ అవ్వగలుగుతాయి ఈ సమ్మర్లో అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తాను ఈరోజు. బిఫోర్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్. గార్డెనింగ్ టైప్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికే ట్రై చేస్తానన్నమాట. మరి ఎస్పెషల్లీ ఈ రోజ్ ప్లాంట్స్కి మనం తీసుకోవాల్సిన కేర్ ఇన్ సమ్మర్ ఏంటి అని అంటే, ఆల్రెడీ వింటర్లో బ్లూమ్ అయ్యి రెడీగా ఉంటాయి కాబట్టి బ్లైండ్ షూట్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయ్యి ఉంటాయి. అంటే మనం ఏవైనా కానీ బ్లూమ్ అయిన తర్వాత దాన్ని మొత్తం వన్ సెట్ ఆఫ్ లీవ్స్ మొత్తాన్ని కూడా కట్ చేయాలి, చిన్న స్టెమ్ వరకు. ఎందుకు అంటే అలా కట్ చేయాలి. అలా కట్ చేసినప్పుడు దాని పైనుంచి ఒక 2 కొమ్మలు వచ్చి ఆ 2 కూడా బ్లూమింగ్ చేసేటువంటి స్టెమ్స్ వస్తాయి. లేదు ఓన్లీ ఫ్లవర్ వరకే మనము ప్రూన్ చేసాము అంటే అక్కడ బ్లైండ్ షూట్ అనేది ఏర్పడి అది ఇంకా నిర్జీవం అయిపోతుంది, ఫ్లవర్ అనేది రాదన్నమాట. అందుకే దాన్ని బ్లైండ్ షూట్ అంటాము. కాబట్టి ప్రూన్ చేసేటప్పుడు ఒక సెట్ ఆఫ్ లీఫ్ వదిలేసి దాని కింద నుంచి మనం ఫ్లవర్ అనేది పిక్ చేసుకోవాలి. లేదు అని అంటే బ్లైండ్ షూట్లోకి కన్వర్ట్ అయిపోతే ఇంకా మనకి ఫ్లవర్స్ అనేవి రావు. ఇప్పుడు ఈ సమ్మర్లో మనము వీటికి హార్డ్ ప్రూనింగ్ చేసాము అంటే దానికి సర్వైవ్ అవ్వే కెపాసిటీ అనేది పెరుగుతుంది. లేదు అని అంటే ఆల్రెడీ మొక్కలకి ఉన్నటువంటి లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎండు తెగుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండు తెగులు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతి ఆకు కొంచెం డ్రై అయినట్టు, మాడిపోయినట్టు, కాలిన ఆకుల మోడల్లో అలా అవుతూ ఉంటాయన్నమాట. ఈ రోజ్ ప్లాంట్ అనేవి చాలా డెలికేట్ ప్లాంట్స్ కాబట్టి వాటిని మనము సర్వైవ్ చేసుకోవాలి అని అంటే ఆకులు కింద ఏమన్నా వీడ్స్ ఉన్నా కానీ, కలుపు మొక్కలు అంటాం కదా అవి, ఇంకా సాయిల్కి టచ్ అయ్యేటువంటి ఏమన్నా ఆకులు ఉన్నా కానీ, మెయిన్ స్టెమ్కి ఏమున్నా కానీ కట్ చేసుకోవాలి. హార్డ్ ప్రూన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. ఇంకా అంతేకాకుండా ఆల్రెడీ ఎఫెక్టెడ్ లీవ్స్ ఉంటాయి కదా, డ్రై అయిపోయిన లీవ్స్, ఇంకా ఆల్రెడీ బ్లూమ్ అయిపోయినటువంటి ఫ్లవర్స్, అవన్నీ కూడా మనము చెట్టు పైన ఎప్పుడూ కూడా ఉంచకూడదు అనమాట. అప్పుడు ఏంటి అని అంటే కెపాసిటీ అనేది తీసుకోకుండా ఉంటాయి. ఆల్రెడీ బ్లూమ్ అయిపోయినటువంటి ఫ్లవర్స్ కూడా ఇంకా ఎనర్జీని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొత్త చిగురు రావాలన్నా కానీ, ఇంకా బ్లూమింగ్ అవ్వాలన్నా కానీ, మొగ్గలు పెట్టాలన్నా కానీ ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే ఎనర్జీ సరిపోదు. కాబట్టి మనం ఇలా హార్డ్ ప్రూన్ చేసి ఆల్రెడీ బ్లూమ్ అయినటువంటి ఆకులను తీసేస్తూ ఉన్నాము అంటే మనకు మంచిగా కొత్త చిగురు వచ్చి సమ్మర్లో కూడా మనం పూలు పూయించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా హార్డ్ ప్రూన్ చేసిన తర్వాత ఏదైనా యాంటీసెప్టిక్ మనము యూజ్ చేయాలి. ఫంగిసైడ్, సాఫ్ట్ ఫంగిసైడ్ అయినా కానీ ఆ ప్లేస్లో మనం పెట్టాలి. నేను పెట్టలేదు, మీరైతే అది మాత్రం మర్చిపోద్దు. దాని బదులు పసుపు కూడా కొంచెం వాటర్లో కలిపేసి ఎక్కడైతే మనం ప్రూన్ చేస్తామో హార్డ్ ప్రూన్ ఆ ప్లేస్లో పెట్టేసాము అంటే డైబ్యాక్ సమస్య అనేది మనకి రాకుండా ఉంటుంది. డైబ్యాక్ అంటే పైనుంచి కాండం కిందికి ఎండుకుంటూ వస్తుందన్నమాట. ఆ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయము. ఇంకా మనం రోజా మొక్కకి ఇచ్చే ఫెర్టిలైజర్ విషయానికి వస్తే గోట్ మాన్యూర్ అయితే 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సీవీడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్, ఇంకా డిఏపి బాల్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా అది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఏదైనా మనం మాన్యూర్ యూజ్ చేసాము అంటే నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది ఇంకా దాంట్లో. అంతేకాకుండా మనము సీవిడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి దాంట్లో కాల్షియం రిచ్గా ఉంటుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేసాము అంటే దాంట్లో పత్రహరితము అంటే ఆకులలో ఉండేటువంటి క్లోరోఫిల్, దాన్ని మనం ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతుందన్నమాట. క్లోరోఫిల్ అనేది అది రిచ్గా ఉండడం కోసం, ఆకులు పచ్చగా ఉండడం కోసం ఇది మనం యూజ్ చేస్తాము. అంతేకాకుండా హార్డ్ ప్రూన్ చేసిన తర్వాత మొక్క అనేది ఒక షాక్కి అయితే గురవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనము ఇదైతే యూజ్ చేస్తాము. ఇంకా డైఅమోనియం ఫాస్ఫేట్, డిఏపి వచ్చేసి మనకి ఇంకా ఫ్లవరింగ్ బాగా రావడానికి యూజ్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ప్రతి మొక్కకి కూడా మొదల్లో అంతా మట్టిని కొంచెం లూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఈచ్ ప్లాంట్కి వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకొని మొత్తం మట్టితో కవర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువగా డ్రైన్ అవుట్ అయిపోయే విధంగా చేయకుండా కొంచెం సరిపోను వాటరింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫెర్టిలైజర్ మనం ఇచ్చినప్పుడు, ఫీడ్ చేసినప్పుడు అనమాట.
ఇలా ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో మనకి బ్లూమింగ్ ఉండదు కాబట్టి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉన్నామంటే సమ్మర్లో కూడా మనం రోజా మొక్కల్లోంచి రోజా పూలని కలర్ రోజాలు తీసుకోవచ్చు. మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మరి మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయింది అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ గార్డెనింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.